జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ ఈ జూన్ 29 పవిత్రమైన పౌర్ణమి నుంచి ఈ 4 రాశుల వారి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు ప్రారంభం కానున్నాయి. ఈ పౌర్ణమి అనేది చంద్రుడు తన సంపూర్ణ కళతో ప్రకాశించే అత్యంత పవిత్రమైన తిథి. ఈ రోజున చేసినటువంటి ప్రార్థనలు, దాన ధర్మాలు, జపాలు ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పౌర్ణమి ప్రభావంతో గ్రహాల అనుకూలత ఈ 4 రాశుల వారికి విశేషంగా ఉండబోతుంది. ఇన్నాళ్ళు ఎదురైనటువంటి కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, మానసిక ఒత్తిళ్లు క్రమంగా తొలగి కొత్త అవకాశాలు మీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాయి. ముఖ్యంగా గురు, శని మరియు చంద్రుని అనుకూల ప్రభావం వల్ల ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, కుటుంబ సుఖం, గౌరవం వంటి ఎన్నో శుభ ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ పవిత్రమైనటువంటి పౌర్ణమి నుంచి అదృష్టం కలగబోతున్నటువంటి ఆ 4 రాశులు ఎవరు, వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకు అంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ యొక్క జీవితాన్ని మార్చవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికను మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. ఈ పౌర్ణమి అనేది ఒక అరుదైనటువంటి గ్రహ కూటమిలో వస్తుంది. ఈ పౌర్ణమి నుంచి ఒక 4 రాశుల వారి మీద శివుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండబోతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. 30 ఏళ్ల పాటు రాజయోగం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక తరమే మారిపోయేంతటి అదృష్టం అన్నమాట. గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే శనిదేవుడు తన సొంత రాశిలోనూ లేదా మిత్ర రాశుల్లోనూ బలంగా ఉండడం, గురువు యొక్క శుభదృష్టి ఈ రాశులపై పడటం వల్ల ఈ మార్పులు సంభవిస్తున్నాయి. రాజయోగం అంటే కేవలం డబ్బు రావటం మాత్రమే కాదు, సమాజంలో తిరుగులేని గౌరవం, పదవులు, పేరులు, ప్రాముఖ్యతలు రావటం, ఇవన్నీ రాజయోగం లెక్కలోకి వస్తాయి. ఈ 4 రాశుల వారు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కేటటువంటి సమయం వచ్చేసింది. కోట్లు కుమ్మరించినా రాని ఈ అదృష్టం ఇప్పుడు వారిని వెతుక్కుంటూ వస్తుంది. గ్రహాలు కూడా వీరికి అభివృద్ధిని ఎక్కడా కూడా అడ్డుపడవు, పైగా అండగా నిలబడుతాయి. ఆ 4 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశిలోని అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ఈ రాశి కిందకు వస్తారు. మేషరాశి వారికి ఈ పౌర్ణమి అనేది ఒక అద్భుతమైనటువంటి మలుపు కాబోతుంది. అసలు మీరు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అరుదైన అవకాశం, ఇలాంటి అఖండమైనటువంటి రాజయోగం సిద్ధించదు. మేషరాశి వారు అంటేనే నవగ్రహాలలో మొదటి రాశికి చెందినవారు కావటం వల్ల వీరిలో ఒక తెలియని శక్తి, అంతులేని ఉత్సాహం మరియు అగ్నితత్వం మెండుగా ఉంటాయి. కాలపురుషుడు చక్రంలో మొదటి రాశిగా మేషరాశి వారికి అగ్నితత్వం ఉండటం వల్ల వీరు ఎప్పుడూ కూడా ఏ విషయంలోనైనా ముందుంటాలని కోరుకుంటూ ఉంటారు. వీరిలోని ధైర్యము, సాహసము వీరిని సమాజంలో ప్రత్యేకంగా నిలబెడతాయి. మేషరాశి వారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ పనినైనా వాయిదా వేయటం వీరికి నచ్చదు. అయితే ఇదే వేగమే కొన్నిసార్లు వీరిని ఇబ్బందుల్లోకి కూడా నెడుతుంది. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాలుగా మేషరాశి వారు తమ జీవితంలో ఎన్నడూ చూడనటువంటి రీతిలో ఎన్నో ఒడిదుడుకులను, మానసిక సంఘర్షణలను ఎదుర్కొన్నారు. వీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం లేదా విజయం అంచున వరకు వెళ్ళి చేజారిపోవడం వంటివి జరిగాయి. ముఖ్యంగా గత కాలంలో వీరు తమ ఎంతగానో నమ్మినటువంటి వారి చేతిలో తీవ్రంగా మోసపోయారు. ఎవరినైతే తమ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి సహాయం చేశారో వారే వీరికి వెన్నుపోటు పడవడం వల్ల ఆర్థికంగా భారీగా దెబ్బతినడమే కాకుండా సమాజంలో సామాజికంగా కూడా కొంత గౌరవాన్ని కోల్పోయిన పరిస్థితి నెలకొనింది. ఈ నమ్మక ద్రోహాలు మేషరాశి వారిని మానసికంగా ఎంతో కుంగదీశాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, మీ శక్తిని తక్కువ అంచనా వేసిన వారు, మిమ్మల్ని మోసం చేసిన వారు మీ అభివృద్ధిని చూసి నువ్వెరపోయేలా ఆ బోళాశంకరుడు మీకు మంచి జీవితాన్ని ఇస్తున్నాడు. ఇది కేవలం 1 ఏడాదికో 2 ఏళ్లకో పరిమితమయ్యే అదృష్టం కాదు. ఏకంగా 30 ఏళ్ల పాటు తిరుగులోని రాజయోగాన్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదించబోతూ ఉన్నాడు. గతంలో మిమ్మల్ని వేధించినటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ ఇప్పుడు ఒక మంచులాగా కరిగిపోతాయి. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి కోల్పోయిన ప్రతి రూపాయికి రెట్టింపు ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది. మీరు ఊహించని విధంగా కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు, జీతాలు పెరుగుదల ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణ యుగం లాంటిది అని చెప్పుకోవచ్చు. మీరు కేవలం ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి స్థాయి నుండి వందల మందికి మార్గనిర్దేశం చేసే స్థాయికి, అంటే సొంతంగా ఒక పెద్ద వ్యాపారం ప్రారంభించే అగ్రగామిగా నిలిచే స్థాయికి మీరు ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి లేదా పాత ఇల్లు, పిత్రార్జిత ఆస్తులు మీకు దక్కుతాయి. ఇన్నాళ్ళు చేజారిపోయింది అనుకున్నటువంటి ఆస్తి మీ చేతికి రావడమే
చేయడమే కాకుండా కొత్తగా భూములు, ఇల్లులు కొనుగోలు చేసే యోగం పుడుతుంది. ఈ కుటుంబం జీవితంలో కూడా ఒక నూతన వెలుగు రాబోతుంది. సమాజంలో మీ సంతానం సాధించే విజయాలు మీకు ఎంతగానో గర్వకారణంగా మారుతాయి. గతంలో కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు, మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ప్రశాంతత అనేది లభిస్తుంది. అయితే మేషరాశి వారు తమ అగ్నితత్వాన్ని, ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి. అయితే మీరు ఒక చిన్న పరిహారం పాటించాలి. ప్రతి సోమవారం ఆ పరమశివుడికి పంచామృతాలతో లేదా శుద్ధ జలాలతో అభిషేకం చేయాలి. పౌర్ణమి రోజున ప్రత్యేకంగా ఎర్రటి గన్నేరు పూలతో శివలింగాన్ని పూజించడం వల్ల మీలోని అధిక ఆవేశం, కోపం తగ్గి విఘ్నతతో నిర్ణయాలు తీసుకునే శక్తి అనేది మీకు వస్తుంది. ఒక మార్పు మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఆ మహాశివుని దయతో మీకు 30 ఏళ్ల ప్రయాణం ఒక మహారాజులా సాగాలని కోరుకుంటున్నాను. ఇక రెండవ రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశిలోకి వస్తారు. మిథున రాశి వారు అంటేనే బుద్ధి, బలానికి, సమయస్ఫూర్తికి మరియు వాక్చాతుర్యానికి పెట్టింది పేరు. నవగ్రహాలలో రాజకుమారుడైనటువంటి బుధుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల మీరు ఏ విషయాన్నైనా చాలా వేగంగా గ్రహిస్తారు మరియు విశ్లేషిస్తారు. అయితే గత కొంతకాలంగా మిథున రాశి వారి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా రాహు యొక్క ప్రతికూల ప్రభావం వల్ల మీరు తీవ్రమైనటువంటి మానసిక అయోమయానికి గురయ్యారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయం, తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అనే సందేహం వీరిని నిరంతరం వేధిస్తాయి. ఇప్పటిదాకా వచ్చినటువంటి అవకాశాలు చేజేరిపోవడం, సన్నిహితులే శత్రువులుగా మారడం వంటి సంఘటనల వల్ల మీరు ఎంతో మానసిక వేదనను అనుభవించారు. కానీ ఈ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఆ పవిత్ర పౌర్ణమి దినం నుంచి ఆ పరమశివుని సంపూర్ణ కటాక్షం మీ రాశులపై ఉండబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడినటువంటి ఆ అయోమయం, అస్పష్టత పూర్తిగా పటాపంచలైపోతాయి. ఆ పరమశివుడే స్వయంగా మీ బుద్ధికి పదును పెట్టి సరైనటువంటి మార్గంలో నడిపించేటటువంటి బాధ్యతను తీసుకోబోతున్నాడు. పౌర్ణమి నుంచి మీకు ఒక తెలియని శక్తి లభిస్తుంది. అది మిమ్మల్ని ఏ ఆపద దరిచేయనివ్వకుండా ఒక కవచంలా కాపాడుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా మిథున రాశి వారికి ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. మీరు ఎన్నడూ ఊహించినటువంటి రీతిలో ధన ప్రవాహం మీ ఇంటికి రాబోతుంది. కేవలం అప్పులు తీరటమే కాదు, ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతారు. అంటే ఆ శివుని యొక్క అనుగ్రహం మీపై ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా భూమి సంబంధిత వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణ రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో ఆగిపోయినటువంటి కొన్ని ప్లాట్లు లేదా ఇండ్లు ఇప్పుడు భారీ ధరకు అమ్ముడుపోవడం వల్ల మీరు అపారమైనటువంటి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులకు కూడా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం లేదా మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద పదవులు దక్కే యోగం ఉంది. ఈ రాజయోగం మీ జీవితంలో ఎంత బలంగా ఉందంటే రాబోయే 30 ఏళ్ల కాలంలో మీరు కనీసం 3 నుంచి 4 సార్లు పెద్ద ఎత్తున స్థిరాస్తులను అంటే ఇల్లు లేదా భూములను కొనుగోలు చేస్తారు. మీ ఆస్తి విలువ 30 ఏళ్లలో 100 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇది కేవలం మీ కష్టార్జితం మాత్రమే కాదు, ఆ బోళాశంకరుడు మీకు ప్రసాదించినటువంటి అదృష్ట ఫలం. కుటుంబ పరంగా కూడా మిథున రాశి వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి గొడవలు, మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ తెలివితేటలు సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకువస్తాయి. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులపై ప్రభావం చూపుతుంది. మీ సలహా కోసం జనం వేచి చూసే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలి అంటే మీరు ఈ రాజయోగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి అంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం అవసరం. మిథున రాశి వారికి అధిపతి బుధుడు కావడం వల్ల ప్రతి బుధవారం నాడు ఆకుపచ్చని వస్త్రాలను లేదా పచ్చని పెసలను పేదవారికి దానం చేయడం వల్ల మీకు ఎంతో మేలు అనేది జరుగుతుంది. అలాగే సోమవారం నాడు పరమశివునికి బిల్వపత్రాలతో పూజ చేయడం, శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మీ బుద్ధి ఇంకా చురుకుగా మారుతుంది. ఇది మీ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచి లాభదాయకమైనటువంటి మార్గాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. తరువాత మూడవ రాశి సింహరాశి. మకా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పాల్గొనే నక్షత్రం 4 పాదాలు మరియు ఉత్తర పాల్గొనే నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశిలోకి వస్తారు. మహారాశి అంటే సమగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్యభగవానుడి అండదండలు ఉన్నవారు. మీరు స్వభావ రీత్యా నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. రాజసం వీరి రక్తంలోనే ఉంటుంది. అడవికి సింహం ఎలాగైతే రాజులాగా ఉంటుందో సమాజంలో కూడా సింహరాశి వారు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని, అధికారాన్ని కోరుకుంటారు. అయితే గత కొంతకాలంగా పరిస్థితులు వీరికి ఏమాత్రం అనుకూలించలేదు.
శనిదేవుని ప్రభావం వల్లో లేదా ఇతర గ్రహాల ప్రభావం వల్లో సింహం లాంటి మీరు కూడా ఈ పరిస్థితులకు తలవంచాల్సి వస్తుంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ఎంతో కృంగదీశాయి. ఒక పక్కన మీలోని పౌరుషం మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నా, మరో పక్కన అదృష్టం కలిసి రాక మీరు వెనకబడిపోయారు. కానీ ఆ పరమశివుని కరుణా కటాక్షాలు కురిసే సమయం ఆసన్నమైంది. జూన్ 29వ తేదీన వచ్చే పౌర్ణమి నుంచి సింహరాశి వారికి ఏకంగా 30 ఏళ్ల పాటు తిరుగులోని రాజయోగం పట్టబోతుంది. ఇది ఎన్ని కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం, ఏ జన్మలో చేసుకున్న గొప్ప సుకృతమో అని చెప్పుకోవచ్చు. మీరు మళ్ళీ గర్వంగా తలెత్తుకుని సమాజంలో సగౌరవంగా తిరిగే రోజులు రాబోతున్నాయి. ఈ రాజయోగ కాలంలో సింహరాశి వారికి ఆ పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలను ప్రసాదించబోతూ ఉన్నాడు. ముఖ్యంగా సింహరాశి వారికి పిత్రార్జితంగా రావాల్సినటువంటి ఆస్తులు ఏవైనా వివాదాల్లో ఉంటే అవి ఈ సమయం నుంచి మీకు సులభంగా దక్కుతాయి. చాలా కాలంగా ఆగిపోయినటువంటి పాత బకాయిలు వసూలవుతాయి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి లాభాలు, కాంట్రాక్టులు లేదా పెండింగ్లో ఉన్నటువంటి పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది ఒక మహర్దశ అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు ఒక అజేయమైనటువంటి శక్తిగా ఎదుగుతారు. మీరు వ్యాపార రంగంలో ఉంటే ఇకపై మీకు ఎదురనేది ఉండదు. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ఒక సామ్రాజ్యంలా విస్తరిస్తుంది. మీ అభ్యర్థులు కూడా మీ అభివృద్ధిని చూసి ఓర్వలేనంత స్థాయికి మీరు ఎదుగుతారు. కేవలం ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా మీకు విపరీతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి లేదా సామాజిక సేవలలో ఉన్నవారికి ఈ 30 ఏళ్ల కాలం ఒక స్వర్ణయుగం లాంటిది. రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు దక్కటం, ప్రజల్లో విపరీతమైనటువంటి ఆదరణ పెరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. మీలోని సృజనాత్మకతకు లోకం నీరాజనాలు పడుతుంది. అలానే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి మనస్పర్ధలు, గొడవలు పూర్తిగా తొలగిపోతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. సంతానం వల్ల మీకు ఎంతో గౌరవం, సంతోషం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించినటువంటి చిన్న చిన్న సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు క్రమంగా నయమవుతాయి. మీ శరీరంలో ఒక నూతన ఉత్సాహము, శక్తి అనేది ప్రవహిస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది. అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలి అంటే ఆ సూర్య భగవానుని మరియు పరమశివుని భక్తితో కొలవాలి. మీ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీ తేజస్సు మరింత పెరుగుతుంది. అలాగే పౌర్ణమి రోజున ఆ బోలా శంకరునికి తేనెతో అభిషేకం చేయడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి జీవితం ప్రకాశవంతంగా మారుతుంది. ఈ చిన్న పరిహారం మీ రాజయోగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. 4వ రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ రాశిలోకి వస్తారు. తులారాశి వారు అంటేనే సమతుల్యతకు, న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీకలు. నవగ్రహాలలో శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల వీరు సమాజంలో సహజంగానే విలాసవంతమైనటువంటి జీవితాన్ని, కళను మరియు సుఖ సంతోషాలను ఇష్టపడతారు. అయితే గత కొన్నేళ్లుగా తులారాశి వారు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కరువై ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. వీరు ఎవరికైతే మంచి చేయాలని చూశారో వారి నుండి అవమానాలు మరియు నిందలు పడాల్సి వచ్చింది. ఆర్థిక పరంగా కూడా వీరు పెట్టినటువంటి పెట్టుబడులు నష్టపోవడం లేదా రావాల్సినటువంటి డబ్బు సకాలంలో అందకపోవడం వలన ఎంతో మానసిక వేదన అనుభవించారు. కానీ ఆ పరమశివుని యొక్క కరుణా కటాక్షాలు కురిసే సమయం ఆసన్నమైంది. పౌర్ణమి నుంచి తులారాశి వారికి ఒక అద్భుతమైనటువంటి మహర్దశగా మొదలవుతుంది. ఇది సామాన్యమైనటువంటి అదృష్టం కాదు. రాబోయే 30 ఏళ్ల పాటు మీ జీవితంలో తిరుగులోని రాజయోగం పట్టబోతుంది. కోట్ల రూపాయలు కుమరించిన రాని అదృష్టం, ఆ అరుదైనటువంటి యోగం ఇప్పుడు ఆ బోలాశంకరుని అనుగ్రహం వల్ల మీ సొంతమవుతుంది. ఈ పౌర్ణమి నుంచి తులారాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం మెండుగా ఉన్నాయి. వీరు ఊహించినటువంటి మార్గాల నుంచి డబ్బు అనేది మీకు చేరుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్లో, ఇన్వెస్టర్లలో లేదా లాటరీ వంటి రంగాలలో ఉన్నవారికి భారీ లాభాలు దక్కుతాయి. పాతకాలం నుండి ఆస్తులు లేదా వివాదాల్లో ఉన్నటువంటి భూములు మీకు అనుకూలంగా మారి మీరు అపార కుబేరులుగా మారే అవకాశం ఉంది. కోట్ల ఆస్తికి మీరు వారసులు అయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఒక నూతన జీవితం, ఒక నూతన ఉత్సాహం మీలో మొదలవుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది. పట్టిందల్లా బంగారం మారటం అంటే ఏమిటో మీరు ఈ సమయం నుంచి రుచి చూస్తారు.
ఆ పరమశివుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మీ ప్రతి అడుగులోనూ విజయాన్ని ప్రసాదిస్తాడు. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాద లభిస్తాయి. పెద్దల నుంచి, రాజకీయ నాయకుల నుంచి లేదా సమాజంలో పేరున్నటువంటి వ్యక్తుల నుంచి మీకు పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. దీనివల్ల మీ పనులన్నీ ఎక్కడ ఆగకుండా సాఫీగా సాగుతాయి. గృహ నిర్మాణ రంగంలో లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేసేయాలనుకునేటటువంటి వారికి ఇది అత్యంత అద్భుతమైనటువంటి సమయం. మీ సొంతంటి కల ఈ 30 ఏళ్ల రాజయోగం కాలంలో నెరవేరబోతుంది. ఇది కూడా మీరు ఊహించినటువంటి దానికంటే అత్యంత విలాసవంతంగా ఉంటుంది. స్థిరమైనటువంటి సంపద ఏర్పడుతుంది. మీ తరతరాలకు సరిపడా ఆస్తులు మీరు ఈ కాలంలోనే కూడబెట్టుకుంటారు. కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, పెళ్లి కాని వారికి వివాహ యోగం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు. అయితే ఈ అద్భుతమైనటువంటి రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించాలి అంటే ఆ పరమశివుని మరియు దుర్గామాతను భక్తితో కొలవాలి. తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించడం వల్ల మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే పౌర్ణమి రోజున ఆ మహాశివుడికి పంచామృతాలతో, పాలుతో, నెయ్యితో, తేనె మరియు చక్కెర అభిషేకం చేయడం వల్ల మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోయి ఆ అదృష్టం మీ వెంటే ఉంటుంది. ముగింపుగా మనం ఒక మాట చెప్పుకోవాలి. ఈ పౌర్ణమి అనేది మేష, మిథున, సింహ, తుల రాశుల వారికి జీవితంలో ఒక నూతన ఉషోదయానికి ప్రతీక. విశ్వాంతరంలో గ్రహాలన్నీ ఒక క్రమ పద్ధతిలో వస్తూ ఆ పరమశివుని ఆజ్ఞతో ఈ 4 రాశుల వారికి అపారమైనటువంటి అదృష్టాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడినటువంటి శని ప్రభావం నుండి విముక్తి కలగడం లేదా పరమశివుని యొక్క అనుకూల దృష్టి మీ రాశులపై పడడం వల్ల మీరు ఊహించినటువంటి మార్పులు సంభవిస్తున్నాయి. జీవితంలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో తెలియక, స్థిరత్వం లేక, ఆర్థికంగా, మానసికంగా సంఘర్షణలో ఇబ్బంది పడే వారికి ఈ పౌర్ణమి నుంచి స్పష్టమైనటువంటి మరియు విజయవంతమైనటువంటి మార్గం కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు చేసే ఒక చిన్న ప్రయత్నమైనా సరే అది 10ంతల ఫలితాన్ని ఇచ్చి మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తుంది. లోకంలో ఎన్ని కోట్లు కుమరించినా రాని అదృష్టం, ఎంతటి అధికారం ఉన్నా దక్కని ప్రశాంతత ఇప్పుడు ఆ బోలా సంఖ్యని కరుణా కటాక్షాల వల్ల మీ సొంతం కాబోతున్నాయి. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఆ మహాదేవుని నిశ్చలమైనటువంటి భక్తితో కొలవడం మరియు సన్మార్గంలో నడుస్తూ ఇతరులకు సహాయం పడటం. అలాగే అలా చేసినప్పుడే ఈ 30 ఏళ్ల రాజయోగాన్ని మీరు సంపూర్ణంగా అనుభవించగలుగుతారు. ఈ 30 ఏళ్ల సుదీర్ఘ కాలంలో మీకు తిరుగు అనేది ఉండదు. అపజయం అనే మాటే మీకు దరిచేరదు. ధైర్యంగా ముందడుగు వేయండి. మీ కలను నిజం చేసుకునే సువర్ణ అవకాశం ఆసన్నమైంది. ఆ పరమశివుని కటాక్షాలు మీపై అందరిపై సదా ఉండాలని, మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున పరమశివుడిని, చంద్రదేవుడిని భక్తితో ప్రార్థించండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అవసరమైనటువంటి వారికి దానం చేయడం, సాత్విక జీవనం పాటించడం మనశ్శాంతికి, ఆధ్యాత్మిక పురోగతికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని